అది జరగకూడదు అనుకుంటే ఇది జరగకూడదు. సరేనా బుజ్జమ్మ గారు? అతని మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదమ్మా. అవునమ్మా, అక్షరకి చెప్దాం, తనే కదా హెల్ప్ చేస్తుంది. ఒకసారి మాట్లాడక్క. చెప్పండి వదినా. లక్ష్మణ్ ఇప్పుడే ఫోన్ చేశాడు అక్షర. రేపు పసుపు దంచే కార్యక్రమానికి నువ్వు రాకూడదంట. వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నాడు. అత్తయ్య గారు ఏమంటున్నారు వదినా? ఏమంటారు? హెల్ప్ చేసేది నువ్వే కదా, రావాలనే కోరుకుంటుంది. నిజం చెప్తే గాని కోడలుగా నేను రావాలని కోరుకోరు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మాత్రం అర్థమవుతుంది. అక్షర, అత్తయ్య గారి పరిస్థితిని అర్థం చేసుకోగలను వదినా. నా భర్త పక్కన ఎవరో కూర్చొని తనతో జరిపిస్తే నేను ఊరుకోను. అత్తయ్య గారికి మాట రాకుండా చూసుకుంటాను. సరే అక్షర. నీకు మాట రాకుండా చూసుకుంటానంటుందమ్మా. తను మాటిస్తే తప్పదు. ఏం చేయాలో ఆలోచిస్తుంది. రేపు పసుపు దంచే కార్యక్రమానికి నువ్వు రాకూడదంట. వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను. అర్థమైందిగా? ఒకవేళ వస్తే కలెక్టర్ని కూడా చూడొద్దు. ఎంతైనా ఆడదే కదా సార్, లాగి పారేస్తాం. అది జాగ్రత్త. బుజ్జమ్మ గారు, అందరూ వచ్చేశారు. కార్యక్రమం మొదలు పెడదామా? అమ్మా, పసుపు కొమ్ములు తీసుకుని మొదలు పెట్టండి. మీరు దంచండి అమ్మా. ఇంకది రాదులే. ఆడదేగా లాగి పారేస్తామన్నారు, మిమ్మల్ని ఏరి పారేసింది కదరా.
ఏంటండి కలెక్టర్ గిరి చూపిస్తున్నారా? కలెక్టర్గా వస్తే మీరు అసలు ఉంటారా? నేనుగా వచ్చా, అక్షరగా వచ్చా. ఒక్కదాన్ని ఆపడానికి మీకింతమంది అవసరమా? అయినా పాపం ఏమైపోయారు? మీరైనా ఇక్కడికి ఎందుకు రావాలి? హూ ఆర్ యు? బుజ్జమ్మ గారికి కాబోయే వియ్యంకుణ్ణి. వాళ్ళ సపోర్ట్ మాకే ఉంది కదా? మరి అంత సపోర్ట్ మీకున్నా నా కోసం రౌడీల్ని పెట్టారంటే నేనంటే భయం ఉన్నట్టేగా. నేను గెలిచినట్టే ఐశ్వర్య. మాకు భయమా? నో. అయితే నన్నుండని. ఉండు. ఏంటమ్మా? వద్దు. మనకి భయం లేదని నిరూపించుకోవద్దా? ఎందుకమ్మా? నీకు తెలీదు. ఆవిడకి తెలియాలి నాన్న. ఆవిడ ముందే కార్యక్రమం జరిపి మనమేంటో తెలపాలి. ఓవర్ కాన్ఫిడెన్స్. ఓన్లీ కాన్ఫిడెన్స్. రెచ్చగొడుతున్నారు ఐశ్వర్య, పడొద్దు. లేదు నాన్న, ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. అబ్బో, పెద్ద పెద్ద పదాలే వాడుతుందిగా. అబ్బా, పంపించేస్తే అయిపోతుందిగా. ఏం బుజ్జమ్మ గారు, ఇదంతా మీ పనేనా? రాకూడదన్నా రప్పిస్తారా? ఇది మరీ బాగుంది. మీరు మనుషుల్ని పెట్టుకుని రాకుండా చేద్దాం అనుకుని మీ వాళ్ళేమీ చేయలేకపోతే నన్నంటారే? అదేగా ఉరిమురిమి మంగళం మీద పడినట్టుంది. అదంతా నాకు తెలియదు. ఇప్పుడే మీడియాని పిలిచి మీ సంగతి తెలుస్తా. ఇదా ఐశ్వర్య మీ వీరత్వం, సూరత్వం? దీనికే నువ్వు మీ బోడి ప్రెస్టీజ్ దాకా వెళ్ళిపోయావా? నాన్న ఆగు. చెప్తున్నాను కదా, వద్దు. తెలివి వాడుతున్నారమ్మా, తెలుసుకో. ఓహో, మీకు తెలివి లేదని ఒప్పేసుకుంటున్నారా? కించపరుస్తున్నారు. మనమేంటో చూపిద్దాం నాన్న. అంత లేదులే. ఉంది. ఛాలెంజ్ చేస్తున్నా. నీ ముందే దంచిన పసుపు రాయించుకొని, నీ ముందే మంగళ స్నానాలు జరిపించుకొని, నీ ముందే ఈ కార్యక్రమం మొత్తం విజయవంతం చేస్తా. ఏంటమ్మా? వద్దు. అదే ఐశ్వర్య ఏంటో అనుకుంటుంది. మనం ఏంటో చూపించాలి. ఏం చేయలేరనుకుంటుంది, చేసి చూపించాలి మరదలా. పంపించేద్దామండి. అప్పుడు నా కాబోయే కోడలకి చేవలేదనా? ఛాలెంజ్ చేసింది గెలవలేదనా? ఇది చాలుగా మేం చేస్తున్న సపోర్ట్ నీరు కారిపోవడానికి. ఏంటి ఐశ్వర్య? లేదండి, నేను విసిరిన ఛాలెంజ్ ఇక్కడ జరిగి తీరుతుంది. నాన్న, మనకి సపోర్ట్ చేస్తున్నారు. నా వాళ్ళ ముందు నేను తలదించుకోకూడదు. మీరు దించుకోవాలని. అదే జరిగితే? ఎందుకు జరుగుతుందండి? ఎందుకు జరుగుతుంది? ఎలా జరగదో చూద్దాం అనాలి గాని ఏంటిది? నువ్వు కూడా తోడయ్యావా? కామ్గా ఉండండి. మీరు ఇక్కడే ఉండండి, మేం జరిపిస్తాం, చూడండి. చూస్తా. దంచండి అమ్మా. మీరు బలంతోనే కాదు, బుద్ధితో కూడా జయించావు అక్షర.
బుద్ధితో కూడా జయించొచ్చని నా బంగారం మరోసారి నిరూపించిందిగా.